హాయ్! వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు హనీ కేక్‌ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పిల్లలు, పెద్దలకి అందరికీ కేక్ అంటే చాలా ఇష్టము. ఇంట్లోనే హెల్తీగా, హైజీనిక్‌గా ప్రిపేర్ చేసుకోండి. ఎగ్‌ని అవన్నీ యూజ్ చేయలేదు. పక్కా కొలతలతో చూపిస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. ఏ మౌల్డ్‌లో కేక్‌ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ మౌల్డ్‌లో బటర్ పేపర్‌ని రాసి నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి. స్టవ్ పైన మందపాటి పాత్ర నుంచి స్టాండ్‌ని పెట్టి మూత నుంచి 10 నిమిషాల పాటు ప్రీహీట్‌కి వదిలేయాలి. మిక్సింగ్ బౌల్‌లోకి అరకప్పు షుగర్ పౌడర్‌ని, అరకప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్‌ని వేసుకొని అరకప్పు పెరుగుని వేసుకోవాలి. ఇది ఫ్రెష్ పెరుగు. అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. పెరుగు ఎక్కడా పలుకులు లేకుండా బాగా మిక్స్ కావాలి. తర్వాత స్ట్రైనర్ నుంచి 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. మైదా పిండి ప్లేస్ లో గోధుమ పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ను, 1/2 టేబుల్ స్పూను బేకింగ్ సోడాను వేసుకొని జల్లించుకోవాలి. తర్వాత అన్నీ కలిసే విధంగా ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి. ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ కేక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. తర్వాత 1 టేబుల్ స్పూను వెనిలా ఎక్స్ట్రాక్ట్ ని వేసుకోవాలి. 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలి. బ్యాటర్ యొక్క కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో వీడియోలో చూపిస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ బ్యాటర్ ని ఆల్రెడీ నెయ్యి రాసుకున్న మౌల్డ్ లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే ఏ పాత్రలో కేక్ చేయాలనుకుంటున్నారో ఆ పాత్రలో నెయ్యిని రాసి మైదా పిండితో కోట్ చేసి కూడా కేక్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. 2-3 టైమ్స్ ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏవైనా ఉంటే వెళ్ళిపోతాయి. తర్వాత ఈ మౌల్డ్ ను ప్రీహీట్ చేసుకున్న పాత్రలో ఉంచి మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. కేక్ ప్రిపేర్ అయిందో లేదో మధ్యలో టెస్ట్ చేస్తూ ఉండాలి. టూత్ పిక్ ను ఇన్సర్ట్ చేసి పైకి తీసినప్పుడు ఎలాంటి పిండి అంటుకోలేదు అంటే కేక్ బేక్ అయినట్లే. కేక్ మౌల్డ్ ను బయటికి తీసి క్లాత్ ని కప్పి ఉంచాలి, లేదంటే పై లేయర్ అనేది ఆరిపోయి గట్టి పడుతుంది. స్టవ్ మీద ప్యాన్ ని పెట్టి 1/2 కప్పు వాటర్ ని వేసి 2 స్పూన్ల షుగర్ ని యాడ్ చేసుకుని షుగర్ కరిగిన తర్వాత 2 స్పూన్ల హనీని వేసుకోవాలి. హనీ వాటర్ లో మిక్స్ కాగానే స్టవ్ పై నుంచి దించేసి వేరొక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. హనీ సిరప్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక జామ్ ని కూడా ప్రిపేర్ చేసుకున్నాము. అదే కడాయిలో 2 స్పూన్ల మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ను వేసుకొని 1 స్పూను హనీని యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ ను లోకు అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ జామ్ ను కరిగించుకోవాలి. కరిగిన తర్వాత దీనిని మరొక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. కేక్ అయితే చల్లారిపోయింది. కేక్ పైన ఒక ప్లేట్ నుంచి రివర్స్ చేసి ట్యాప్ చేస్తే ఈజీగా డిమోల్డ్ అవుతుంది. బటర్ పేపర్ ని తీసుకొని మరలా రివర్స్ చేసి పెట్టుకోవాలి. దాదాపుగా బేకరీలో ఎగ్ వేసిన కేక్లే దొరుకుతాయి. ఎగ్ లెస్ గా కేక్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. ఇవే కాదు, నా ఛానల్లో ఇంకా ఎన్నో రకాల కేక్ రెసిపీస్ ఉన్నాయి. వాటి లింకులను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు విజిట్ చేయండి. టూత్ పిక్ కానీ ఫోర్క్ కానీ తీసుకొని కేక్ పైన హోల్స్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల హనీ వాటర్ ని కేక్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ప్రిపేర్ చేసుకున్న హనీ వాటర్ ని కేక్ పైన వేసుకోవాలి. తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న జామును వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన జామ్ లేయర్ అనేది నేను కొద్దిగా తక్కువగా వేసుకుంటున్నాను. మీ పిల్లలు ఇష్టపడేలాగా ఉంటే థిక్గా వేసుకోవచ్చు. జామ్ ను ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన డెసికేటెడ్ కోకోనట్ వేసుకోవాలి. అంతే అండి, జ్యూసీగా ఎంతో టేస్ట్ గా ఉండే హనీ కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. 90s లో ఉండే కిడ్స్ కి అయితే ఇది చాలా బాగా తెలిసి ఉంటుంది. మీకు కావాల్సిన సైజ్ లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. సూపర్ గా వచ్చింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యము, ఈ న్యూ ఇయర్ కి కేక్ ని ఆర్డర్ చేయకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేయండి. ఒకసారి వీడియోని చూసి మెజర్మెంట్స్ ని నోట్ చేసుకొని ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కట్ చేసి ఒక పీస్ చూపిస్తున్నాను చూడండి, మిడిల్ పార్ట్ ఎలా వచ్చిందో. కేక్ చూస్తుంటేనే నోట్లో నీళ్లుడుతున్నాయి కదా, అద్దిరిపోయే టేస్ట్ తో వచ్చింది. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి వీడియోను మీరు మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.